బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తెల్లవారుజాము నుంచి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో సోదాలు చేశారు. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో రికార్డులను పరిశీలించారు అధికారులు. అయితే సిఐడి జప్తులోని అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి విక్రయించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అనంతరం జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్ భూములు ఇప్పటికే అటాచ్ లో ఉన్నాయని జోగి రమేష్ చెప్పారు. అలాంటిది అటాచ్మెంట్ లో ఉన్న భూమిని ఎవరైనా కొంటారా అని ప్రశ్నించారు. ఆయన కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలని జోగి రమేష్ అన్నారు. మరోవైపు అందరూ కొనుగోలు చేసినట్టే తాము కూడా భూములను కొన్నామని జోగి రమేష్ చెప్పారు. తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్టు చేశారని రాజీవ్ అన్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఇది ముమ్మాటికి కక్ష సాధింపు అనేసి జోగి రమేష్ అంటున్నారు. ఇది టీడీపీ చర్య అని అంటున్నారు. అటాచ్మెంట్ లో ఉన్న భూమిని ఎవరైనా కొంటారా అని జోగి రమేష్ అంటున్నారు. అయితే దీనికి సంబంధించి తాజా సమాచారం మీ వద్ద ఏమున్నాయి? శివాని, ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద అయితే కనుక ఏదైతే ఇబ్రహీంపట్నం ఆయన నివాసం వద్ద తెల్లవారుజాము నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం కూడా జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో, అదేవిధంగా భూ ఆక్రమణలకు సంబంధించినటువంటి ఏవైతే వచ్చిన ఫిర్యాదుల మేరకు కూడా ఈరోజు తెల్లవారుజామున అయితే కనుక 15 మంది ఏసీబీ అధికారులతో అయితే కనుక సోదాలు నిర్వహించడం, అనేక కీలకమైనటువంటి అంశాలను అయితే కనుక ఏదైతే పత్రాలని స్వాధీనం చేసుకోవడం పట్ల అయితే కనుక ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం అనేది కూడా సిఐడి అటాచ్మెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి భూముల లావాదేవీలు ఈ యొక్క జోగి రమేష్ కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారు. వీటన్నిటినీ కూడా విక్రయాలు చేయడము, అనేక విధాలుగా కూడా మోసాలకు పాల్పడిన పరిస్థితులు ఏర్పడ్డాయంటూ కూడా ఏదైతే ఫిర్యాదు ఇచ్చారో ఆ ఫిర్యాదు మేరకు కూడా ఈ యొక్క సోదాలు అనేది కూడా నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే ఇటు విజయవాడ రూరల్ అంబాపురం గ్రామంలోనే దాదాపు 87 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూములను, అగ్రిగోల్డ్ భూములు ఏవైతే సిఐడి అటాచ్మెంట్ చేసిందో ఆ భూములకి సంబంధించినటువంటి లావాదేవీలు, అదేవిధంగా రాయించుకోవడం, వీటన్నిటిపై కూడా ఏదైతే పదవిని అడ్డు పెట్టుకొని ఇటువంటి అవినీతికి పాల్పడ్డారంటూ కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు కూడా ఈ యొక్క ఈరోజు తనిఖీలు అనేది కూడా చేపట్టడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని సైతం కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క అంశం అనేది కూడా ఎంతో కీలకంగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు గతంలోనే
ఇటు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ వెళ్ళడము, అదేవిధంగా ఇవన్నీ పరిణామాలు చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు రాజకీయ కక్ష వేధింపులు చేస్తున్నారు అంటూ కూడా ఇటు వైసీపీ నేతలు అయితే కనుక పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క అంశం అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సైతం కూడా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ కూడా ఢిల్లీ వేదికగా కూడా నిరసనలు తెలియజేశారు. అయితే ఇక ఈ పరిస్థితుల్లోనే ఈ యొక్క ఏవైతే ఈ యొక్క తనిఖీలు ఉన్నాయో ఈ తనిఖీలు కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ తనిఖీల్లో భాగమే ఇప్పుడు వేధింపులు చేస్తున్నారంటూ కూడా ఇటు వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇబ్రహీంపట్నం ఆయన నివాసం వద్దకు అయితే కనుక వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున చేరుకోవడం, అదేవిధంగా జోగి రమేష్ సైతం కూడా ఇటు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కూడా నడుస్తుంది వైసీపీ నాయకులపై, అదేవిధంగా రాజకీయ కక్ష సాధింపులు అయితే కనుక మొదలయ్యాయంటూ కూడా ఇటు కొంతమంది వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక చట్టపరంగా అయితే కనుక తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటాము అంటూ కూడా గతంలోనే చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ఉన్నారు. ఆ మేరకు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ప్రక్షాళన చేస్తున్న దిశలో అయితే కనుక అడుగుపెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో భూములు కొనుగోలు విషయంలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు సైతం కూడా ఈ యొక్క రెవెన్యూపై అయితే కనుక పెద్ద ఎత్తున సమీక్ష నిర్వహించడం, అంతేకాకుండా రేపు 15వ తేదీ తర్వాత కూడా గ్రామ సభలు, రెవెన్యూ గ్రామ సభలు అనేది నిర్వహిస్తారు. ఎవరైతే కనుక ఈ యొక్క 22A అడ్డు పెట్టుకొని ఈ యొక్క భూ ఆక్రమణలు చేశారో వాటిపై అయితే కనుక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు తలుగు అడుగు వేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జోగి రమేష్పై అయితే కనుక ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఫిర్యాదుల మేరకు కూడా ఈ యొక్క తనిఖీలు అనేది కూడా నిర్వహించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క తనిఖీలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. రేపు 15 తర్వాత కూడా ఇంకా ఎక్కువగా ఫిర్యాదులు వచ్చే పరిస్థితుల్లో అయితే కనుక ఏ విధంగా ముందడుగు వేయబోతుందన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రామ సభలలో ఇటు గ్రామ రెవెన్యూ సంబంధించినటువంటి సభలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సభల్లో అనేక ఫిర్యాదులు ఏదైతే గత ప్రభుత్వంలో కొంతమంది వైసీపీ నాయకులు చేసినటువంటి నిర్వాహకంపై అయితే కనుక ఇటు ఫిర్యాదులు ఎందుకుంటే వాటిపై అయితే కనుక చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క జోగి రమేష్ ఈ వ్యవహారం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఖండించడం కూడా జరిగింది. పై వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉంటాయో అవి కనుక నిజమైతే కనుక మేము విజయవాడ నడి బొడ్డుపై అయితే కనుక మా కుటుంబ సభ్యులతోటి ఆత్మహత్య చేసుకుంటామని కూడా ఇటు జోగి రమేష్ సైతం కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క వ్యవహారం అనేది కూడా ఇప్పుడు అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంపై అయితే కనుక దాదాపు అనేక కోట్ల రూపాయలు అయితే కనుక అవినీతికి జోగి రమేష్ కుటుంబం పాల్పడ్డారు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఆరోపణలు రావడంతో ఇటు 15 మంది ఏసీబీ అధికారులు అయితే కనుక తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క తనిఖీలు అనేది నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎవరి లోపలికి రానివ్వకుండా అనేకమైనటువంటి కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. విచారణ నిమిత్తం కూడా ఇటు పోలీసులు అయితే కనుక రాజీవ్ని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇంకా ప్రస్తుతం సిఐడి ఏ విధంగా ముందుకు అయిపోతుంది అన్న దానిపై అయితే కనుక కీలకంగా అయితే కనుక ఆసక్తిగా అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంతోష్. సో తనిఖీలో భాగంగా అయితే జోగి రమేష్ ఇంట్లో కొన్ని కీలక పత్రాలు లభ్యమయ్యాయి. అధికారులు ఆ పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే దీని వెనకాల ఇంకెవరి హస్తమైనా ఉందా అని తనిఖీలో భాగంగా తెలియనుంది. అయితే నెక్స్ట్ టార్గెట్ వైసీపీ టార్గెట్ అనేసి ఇటు వైసీపీ వర్గులు చెప్తున్నారు. నెక్స్ట్ ఎవరు టార్గెట్ అనేది చూడాలంటే వెయిట్ చేయాల్సిందే. ఎలా ఫైట్ చేయబోతున్నారు?